నేను అనేక సార్లు చెప్పా. రష్యాలోనైనా, లేకపోతే ఇరాన్‌లోనైనా ఆయిల్‌ని భారత ప్రభుత్వం కొనడం ఆపలేదు. ప్రైవేటు సంస్థలు కొనడం ఆపినాయి ఆంక్షలు పెట్టినప్పుడు. ఎందుకంటే, అలాంటి సంస్థల ఆస్తుల్ని అమెరికా జప్తు చేస్తుంది. వాళ్ళని డాలర్ల వ్యాపారం లేకుండా చేస్తుంది. రష్యా వాళ్ళని అట్టాగే ముంచింది, చైనా వాళ్ళని అట్టాగే ముంచింది, అనేక ముంచింది. అందుకనినే అమెరికా ఆంక్షలు పెట్టగానే ఆగిపోయేది మన ప్రభుత్వం కాదు, ప్రైవేట్ సంస్థలు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, మొన్ననే ఇరాన్ మీద ఆయిల్ ఆంక్షలు ఎత్తేసింది అమెరికా. ఎత్తగానే పరిగెత్తుకెళ్ళింది మన రిలయన్స్. అక్కడికెళ్ళి ఇరాన్‌లో ఆయిల్‌ని తెచ్చుకుంది. ఇప్పటికి 2 షిప్స్ వచ్చినాయి గూడా మన దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో పాటు ఆయిల్ అమ్మడానికి వీల్లేదు. ఇదే వెళ్ళే షిప్పులు వెళ్ళడానికి వీల్లేదు. మా మేము ఒప్పుకోమంటుంది అమెరికా. ఇప్పుడు అమెరికా అనుమతి ఇచ్చింది గదా అని జెప్పేసి వెళ్ళి అక్కడ ఆయిల్ కొనడం ప్రారంభించింది రిలయన్స్. అందులో 2 ట్యాంకర్లు తెచ్చుకుంది గూడా. ఇప్పుడు ఈ సమస్య. మరి ఎలాగ పరిష్కరించాలో అర్థం గాక తలబట్టుకుంటున్నారు వాళ్ళు.